Good morning, all of you. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannai University, Rajamahendravaram. Today, I will discuss about BSc third year, 5th semester, 5th B, paper 5th B, subject software engineering. In this, our first topic, what is software engineering, what are the activities of software engineering, what are the software paradigms. Okay, first of all, what is software? Software is a computer program code and associated documentation. Good software should deliver the required functionality and performances to the user and should be maintainable, dependable and usable. Actually, first of all, program. What is program? Program means it is set of instructions to given to కంప్యూటర్. ఓకే, ప్రోగ్రామ్ అంటే ఏంటి? మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి ఇవ్వడాన్ని ప్రోగ్రామ్ అంటాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ కోడ్ అండ్ అసోసియేటెడ్ డాక్యుమెంటేషన్. ఒక డాక్యుమెంటేషన్ కోసం కంప్యూటర్ ప్రోగ్రామ్ కోడ్ అంటే ప్రోగ్రామ్స్ని, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం రాయడాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాము. Good software should deliver the required functionality and performances to user and should be maintainable, dependable and usable. Good software అనేది should deliver the required functionality and performances. మనకు కావాల్సిన functionality and performancesని to the userకి ఇస్తుంది. అండ్ షుడ్ బి మెయింటైనబుల్, డిపెండబుల్ అండ్ యూజబుల్. వాటిని మనం మెయింటైన్ చేసుకోవడం అంటే యూజర్ అన్నవాడు మెయింటైన్ చేయడానికి డిపెండబుల్, దాని మీద డిపెండ్ అయ్యి అండ్ యూజ్ చేసుకుంటాడు. నెక్స్ట్, ఇంజనీరింగ్. వాట్ ఈజ్ ఇంజనీరింగ్? ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డెవలపింగ్ ప్రొడక్ట్స్ యూజింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్. దట్ మీన్స్ కన్స్ట్రక్షన్. ఇంజనీరింగ్ మీన్స్ యాక్చువల్లీ మీనింగ్ ఏంటి? కన్స్ట్రక్షన్. ఓకే, ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డెవలపింగ్ ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్స్ అన్నిటిని డెవలప్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్, యూజ్ చేసే ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ని మనం ఇంజనీరింగ్ అంటాం. ఇప్పుడు టోటల్గా వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ యాన్ ఇంజనీరింగ్ అసోసియేటెడ్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ యూజింగ్ well defined scientific principles, methods, procedures. Okay, software engineering అనేది ఏంటి? it is an engineering అంటే it is a one type of construction associated with development of software products using well defined scientific principles, methods and procedures. అంటే సమ్ ప్రిన్సిపల్స్, మెథడ్స్, ప్రొసీజర్స్ను ఉపయోగించుకొని సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేసే కన్స్ట్రక్షన్ని అంటే ఇంజనీరింగ్నే మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటాము. ఓకే, నెక్స్ట్, ద సింపుల్ డెఫినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్, సింపుల్గా డెఫినేషన్ ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ the application of a systematic, disciplined, quantifiable approach to the development, operation and maintenance of software. That means ఒక అప్లికేషన్ను ఒక సిస్టమేటిక్గా అండ్ డిసిప్లైన్గా, క్వాంటిఫైబుల్గా అప్రోచ్ని కలిగి ఉండి టు ద డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. ఆ డెవలప్మెంట్ చేస్తూ ఆపరేషన్ చేస్తూ మెయింటెనెన్స్ చేసే ఒక సాఫ్ట్వేరు. ఓకే, దీన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటాం.
ఈ సబ్జెక్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ సింపుల్గా కన్స్ట్రక్ట్ ద సాఫ్ట్వేర్ అంటే సపోజ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని టేకప్ చేసిన దగ్గర నుంచి డెలివరీ చేసే వరకు జరిగే ప్రాసెస్ అంతా కలిపి ఈ సబ్జెక్టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్టు. టేకప్ చేసిన దగ్గర నుంచి అంటే ఒక సాఫ్ట్వేరు ఎలా తీసుకొస్తారు, నెక్స్ట్ ఎలా డెలివరీ చేస్తారో, దీని యొక్క ప్రాసెస్ ఎలా అనలైజ్ చేస్తారో, అనలైజేషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ టెస్టింగ్ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు, నెక్స్ట్ లాస్ట్ మెయింటెనెన్స్ అనేది ఎలా చేస్తారు, ఇలా ఇవన్నీ కూడా ఇదంతా జరిగే ప్రాసెస్ అంతటిని కలిపి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అంటాము. ఈ సబ్జెక్ట్ మొత్తం అంతా మనకి ఈ 5th సెమ్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అంతా కూడా హౌ టు కన్స్ట్రక్ట్ ద సాఫ్ట్వేర్. దట్ మీన్స్ సాఫ్ట్వేర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో దానికి జరిగే ప్రాసెస్ ఏమిటి అనేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యొక్క మెయిన్ ఈ సబ్జెక్ట్ యొక్క మెయిన్ థీమ్. నెక్స్ట్ నీడ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎందుకు అవసరం మనకి ఇప్పుడు? large software. The size of software became large. Engineering has to step to give it a scientific process. అంటే లార్జ్ సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేయడానికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని యూజ్ చేస్తాము, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తాము. ద సైజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ బికమ్ లార్జ్. ఇంజనీరింగ్ హ్యాస్ టు స్టెప్ టు గివ్ ఇట్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్. ఓకే, scientific process. Next, scalability. Need scalability. If the software process were based on scientific and engineering concepts, then it would be easier to recreate new software than to scale on existing one. Okay, ఈ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అనేది ఒక సైంటిఫిక్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్తో మనం క్రియేట్ చేయగలిగితే కనుక మనం ఇట్ వుడ్ బి ఈజియర్ టు రీక్రియేట్ న్యూ సాఫ్ట్వేర్. మళ్ళీ వేరే న్యూ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని దాన్ని మనం వేరే సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, dynamic nature. If the software nature is always depends upon the environment need to be done in the existing one, this is where software engineering plays a good role. Okay, and if the software nature is always depends upon the environments, software nature అనేది ఆ ఎన్విరాన్మెంట్స్ ఎగ్జిస్టింగ్ వన్ అంటే నీడ్ టు బీ డన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ వన్, ఆల్రెడీ రెడీ చేసిన సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయ్యి ఆ ఎన్విరాన్మెంట్ బట్టి దాని అవసరం బట్టి తీసుకుంటాము. దిస్ ఈజ్ వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్లేస్. ఇది ఏంటంటే ఈ డైనమిక్ నేచర్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఒక గుడ్ రోల్ను ప్లే చేస్తుంది. నెక్స్ట్, కాస్ట్. ద కాస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ రిమైన్స్ హై ఇఫ్ ప్రాపర్ ప్రాసెస్ ఈజ్ నాట్ అడాప్టెడ్. Then the cost estimation is main role to the software development. కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే కాస్ట్ కనుక ఎక్కువ ఎప్పుడవుతుంది? ఇఫ్ ప్రాపర్ ప్రాసెస్ ఈజ్ నాట్ అడాప్టెడ్. మనం కరెక్ట్ ప్రాసెస్లో ప్రాజెక్ట్ని అడాప్ట్ చేసుకోకపోతే కనుక దెన్ ద కాస్ట్ ఎస్టిమేషన్ ఈజ్ మెయిన్ రోల్ టు ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కాస్ట్ ఎస్టిమేషన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ క్వాలిటీ అంటే బెటర్ ప్రాసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొవైడ్స్ బెటర్ అండ్ క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. ఓకే, బెటర్ అండ్ క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అంటే క్వాలిటీ అనేది బెటర్ ప్రాసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో బెటర్ ప్రాసెస్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ బెటర్ అండ్ క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేది బెటర్ గాను అండ్ క్వాలిటీ గాను ఇవ్వడమే మెయిన్ ఇస్తుంది ఇది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వల్ల. నెక్స్ట్ ఇవి నీడ్స్ ఏంటి మనకి? లార్జ్ సాఫ్ట్వేర్, స్కేలబిలిటీ, డైనమిక్ నేచర్, కాస్ట్, క్వాలిటీ. లార్జ్ సాఫ్ట్వేర్ అంటే
లార్జ్ సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ స్కేలబిలిటీ మీన్స్ మనం మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని దాన్ని ఎక్స్టెండ్గా సాఫ్ట్వేర్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ డైనమిక్ నేచర్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో. ఏంటి మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో, ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్ మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని బట్టి ఆ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ వన్ ఎన్విరాన్మెంట్ కాబట్టి డైనమిక్ నేచర్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ కాస్ట్ ఎలా ఉంటుంది? ఈ కాస్ట్ అనేది ఎక్కువైతే కనుక ప్రాపర్ ప్రాసెస్లో అడాప్ట్ చేసుకోకపోతే కనుక కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో కాస్ట్ ఎస్టిమేషన్ అనేది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో. నెక్స్ట్ క్వాలిటీ అనేది ఏంటి? బెటర్ ప్రాసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొవైడ్స్ బెటర్ అండ్ క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. బెటర్ ప్రాసెస్ అనేది దేని మీద డిపెండ్ ఉంటుంది? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో బెటర్ అండ్ క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది నీడ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్. What are the software engineering activities? First of all, software engineering process is a set of related activities that lead to the production of a software product. These activities may involve the development of software from scratch in a standard programming languages like Java and C. Okay. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అనేది సెట్ ఆఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కలిగి ఉండి ఈజ్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్ దట్ లీడ్స్, అవి ఏం లీడ్ చేస్తాయంటే టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క ప్రొడక్షన్కి లీడ్ చేస్తాయి. ఈ యాక్టివిటీస్ ఏం చేస్తాయి? మే ఇన్వాల్వ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి from scratch in the standard programming languages. Some standard programming languages మీద డిపెండ్ అయ్యి ఇది ఇన్వాల్వ్ అవుతాయి డెవలప్మెంట్ ప్రాసెస్లో. ఆ స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి? జావా, C++, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, లైక్ అని చెప్పేసి ఇచ్చాము. నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ ప్రాసెస్ యొక్క యాక్టివిటీస్ 4 యాక్టివిటీస్ ఉంటాయి. అవేంటి మనకి? సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్, సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్, సాఫ్ట్వేర్ వ్యాలిడేషన్, సాఫ్ట్వేర్ ఎవల్యూషన్. ఓకే, ఫస్ట్ సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్, సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్, సాఫ్ట్వేర్ వ్యాలిడేషన్, సాఫ్ట్వేర్ ఎవల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్. Software specification is the process of understanding and defining what services are required from the system and identify the constructed activities on the system operation and development. That means ఏంటంటే మనకి రిక్వైర్డ్ యాక్టివిటీస్, రిక్వైర్డ్ సర్వీసెస్, ఏ సర్వీసెస్ కావాలి ఐడెంటిఫై చేసి వాటి యాక్టివిటీస్ని ఆపరేషన్కి డెవలప్మెంట్కి ఏమేమి యాక్టివిటీస్ కావాలో అవన్నీ కూడా మనం ముందు గ్యాదర్ చేసుకుంటాం, అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే, సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ డిఫైనింగ్ వాట్ సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద సిస్టమ్. అంటే ఏ సర్వీసెస్ మన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క డెవలప్మెంట్కి కావాలనేది ఫస్ట్ అండర్స్టాండ్ అండ్ డిఫైన్ చేసుకుంటాము. అండ్ ఐడెంటిఫై ద కన్స్ట్రక్టెడ్ యాక్టివిటీస్, అంటే ఈ సాఫ్ట్వేర్ నిర్మాణానికి కావాల్సిన యాక్టివిటీస్ అన్నిటిని ఐడెంటిఫై చేసి ఆన్ ద సిస్టమ్ ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, సిస్టమ్ ఆపరేషన్కి డెవలప్మెంట్కి కావాల్సిన నిర్మాణానికి కావాల్సిన యాక్టివిటీస్ అన్నిటిని ఐడెంటిఫై చేస్తాము. ఇది ఫస్ట్ ప్రాసెస్. అంటే సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ డిఫైనింగ్ వాట్ సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద సిస్టమ్ అండ్ ఐడెంటిఫై ద constructed activities on the system operation and development. Next, software design and implementation. Second activity, software design and implementation. Software design is a description of the structure of the software to the implement
to be implement interfaces between system components and sometimes algorithms used. ఓకే, సాఫ్ట్వేర్ డిజైన్ అనేది సింపుల్గా బ్లూ ప్రింట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉండాలి అనేది ఒక బ్లూ ప్రింట్ స్ట్రక్చర్ గీసుకోవడాన్నే మనం సాఫ్ట్వేర్ డిజైన్ అంటాం. ఓకే, సాఫ్ట్వేర్ డిజైన్ ఈజ్ ఏ డిస్క్రిప్షన్, అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎలా ఉండాలనేది సమ్ డిస్క్రిప్షన్ ఆఫ్ స్ట్రక్చర్ గీసుకుంటాం. టు బి ఇంప్లిమెంటెడ్ ఇంటర్ఫేసెస్ బిట్వీన్ సిస్టమ్ కాంపోనెంట్స్కి అంటే సమ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేస్తాము. ఇక ఇంప్లిమెంటేషన్ స్టేజ్, నెక్స్ట్ యాక్టివిటీ ఇంప్లిమెంటేషన్. ద ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ converting the system specification into an executable system. It also involves the process of software design and programming. ఓకే, ఈ సాఫ్ట్వేర్ డిజైన్ నుంచి వచ్చిన స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే సిస్టమ్ స్పెసిఫికేషన్ నుంచి ఎగ్జిక్యూటబుల్ సిస్టమ్కి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్. ద ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద సిస్టమ్ స్పెసిఫికేషన్ ఇంటూ అన్ ఎగ్జిక్యూటబుల్ సిస్టమ్. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ప్రోగ్రామింగ్. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ప్రోగ్రామింగ్. ఓకే, సాఫ్ట్వేర్ డిజైనింగ్కి ప్రోగ్రామింగ్కి ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ వ్యాలిడేషన్. సాఫ్ట్వేర్ వ్యాలిడేషన్ ఇంటెండెడ్ టు షో దట్ ఏ సిస్టమ్ బోత్ కన్ఫార్మ్స్ టు ఇట్స్ స్పెసిఫికేషన్, దట్ ఇట్ మీట్స్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద కస్టమర్. వ్యాలిడేషన్ మే ఆల్సో ఇన్వాల్వ్ చెకింగ్ processes such as inspections or reviews at each stage of software process, from defining the requirements till the software development. Okay, software validation అనేది to show that a system both conforms, సిస్టమ్లో చేయగలమా లేదా అనేది ముందు, అంటే ఫీజిబుల్ ఆర్ నాట్ అనేది ఈ యాక్టివిటీలో మనకి తెలుస్తుంది. అంటే సిస్టమ్ వ్యాలిడేషన్ ఇంటెండెడ్ టు షో దట్ సిస్టమ్ బోత్ కన్ఫార్మ్స్ టు ఇట్స్ స్పెసిఫికేషన్. ఈ స్పెసిఫికేషన్ని కన్ఫార్మ్ చేయగలదా సిస్టమ్ అనేది, అంటే ఈ సిస్టమ్ అంటే ఇక్కడ మన సాఫ్ట్వేర్ చేయగలమా అనేది. ఓకే, నెక్స్ట్ దట్ ఇట్ మీట్స్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్ని మనం మనం ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వగలమా. కస్టమర్ అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ప్రాజెక్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళని కస్టమర్ అంటాము. మనం ఎవరైతే సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారో, సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళని కస్టమర్ అన్నా క్లయింట్ అన్నా ఇక్కడ ఎండ్ యూజర్ అన్నా ఒకటే అన్నమాట. ఓకే, నెక్స్ట్ వ్యాలిడేషన్ మే ఆల్సో ఇన్వాల్వ్ checking processes such as inspections or reviews at each stage of software process, from defining the requirements till the software development. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావాల్సిన రిక్వైర్మెంట్ అన్నిటిని తీసుకుని అవి ఎవ్రీ స్టేజ్లో ప్రాసెస్ చేయగలమా లేదా అనేది ఇన్స్పెక్షన్స్ ఆర్ రివ్యూస్ తనిఖీ చేస్తుంది ఈ వ్యాలిడేషన్ అనే యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ వ్యాలిడేషన్ ఏం చేస్తుంది? సాఫ్ట్వేర్ వ్యాలిడేషన్ ఇంటెండెడ్ టు షో దట్ ఏ సిస్టమ్ బోత్ కన్ఫార్మ్స్ టు ఇట్స్ స్పెసిఫికేషన్, దట్ ఇట్ మీట్స్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద కస్టమర్. అంటే కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్కి మనం రీచ్ అవుతున్న ఈ సాఫ్ట్వేర్ మనం రీచ్ అవ్వగలమా లేదా అనేది వ్యాలిడేట్ చేస్తుంది. నెక్స్ట్ వ్యాలిడేషన్ మే ఆల్సో ఇన్వాల్వ్ చెకింగ్ ప్రాసెస్ సచ్ యాజ్ ఇన్స్పెక్షన్స్ ఆర్ reviews at each stage of software process, from defining the requirements till the software development. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయ్యే వరకు జరిగే రిక్వైర్మెంట్స్ అన్నిటిని మనం సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేయగలదా లేదా అనేది కూడా ఇన్స్పెక్ట్ చేస్తుంది, అంటే తనిఖీ చేస్తుంది ఈ వ్యాలిడేషన్ ఈ యాక్టివిటీ. థర్డ్ యాక్టివిటీ. ఫోర్త్ యాక్టివిటీ సాఫ్ట్వేర్ ఎవల్యూషన్. ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యూజింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఈజ్ రెఫర్ టు ఏ సాఫ్ట్వేర్ ఎవల్యూషన్. ఓకే, సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ అనేది ఏంటి? ఎవల్యూట్ ద సాఫ్ట్వేర్. దట్ మీన్స్ ఏంటంటే ప్రాసెస్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేసే ప్రాసెసింగ్నే మనం
సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యూజింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ మెథడ్స్ని యూజ్ చేసుకుని సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తూ ఈజ్ రెఫర్ టు ఏ సాఫ్ట్వేర్ ఎవల్యూషన్. దాన్ని సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ అంటాము. దిస్ ఇంక్లూడ్ ద ఇనిషియల్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ ఇట్ మెయింటెనెన్స్ అండ్ అప్డేట్స్ till desired software product is developed which satisfies the expected requirements. It is the maintenance of the system. Okay, ఇందులో ఇనిషియల్ డెవలప్మెంట్ ఫస్ట్ డెవలప్మెంట్కి ముందు ఏం కావాలి, నెక్స్ట్ వాటి యొక్క మెయింటెనెన్స్, వాటి అప్డేట్స్ ఇవన్నీ కూడా డిజైర్డ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మనం డెవలప్ చేయడం. నెక్స్ట్ అది సాటిస్ఫైస్ ద ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్. అంటే ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్ మీన్స్ ఏంటంటే కస్టమర్ యొక్క ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్కి మనం సాటిస్ఫై చేయగలమా లేదా అనేది ఈ ప్రోడక్ట్ యొక్క డెవలప్మెంట్ని బట్టి ఉంటుంది. ఈ ఎవల్యూషన్ బట్టి, అంటే సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ బట్టి బేస్ చేసుకుని ఉంటుంది. ఇట్ ఈస్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ సిస్టమ్. ఇది మెయింటెనెన్స్ను కూడా కలిగి ఉంటుంది. దట్ మీన్స్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ మెయింటెనెన్స్ అనేది కూడా మనకి ఈ సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ అనేది కలిగి ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ ప్రాసెస్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్, అసలు ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండ్ చేసుకుని వాట్ సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్, ఏ సర్వీసెస్ కావాలి, ఆ సర్వీసెస్ని అండర్స్టాండ్ చేసుకుని డిఫైన్ చేయడం, దానికి కావాల్సిన కన్స్ట్రక్టెడ్ యాక్టివిటీస్ని అన్నిటిని రెడీ చేసుకోవడాన్ని సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్ అంటాం. సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. దీన్ని ఒక బ్లూ ప్రింట్లో, అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, ఈ బ్లూ ప్రింట్ని రెడీ చేసుకోవడాన్ని సాఫ్ట్వేర్ డిజైన్ అంటాము. ఈ సాఫ్ట్వేర్ డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడాన్ని, అంటే ప్రాసెస్ని మనం సిస్టమ్ స్పెసిఫికేషన్ నుంచి ఎగ్జిక్యూటబుల్ సిస్టమ్కి మనం కన్వర్ట్ చేయడాన్ని, అంటే మనకి ప్రోడక్ట్ని మాన్యువల్ రిక్వైర్మెంట్స్ నుంచి మనం ఎగ్జిక్యూటబుల్ రిక్వైర్మెంట్స్, అంటే ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్స్లోకి చేంజ్ చేయడానికి ఈ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వ్యాలిడేషన్. ఈ సాఫ్ట్వేర్ వ్యాలిడేషన్ను మనం కన్ఫామ్గా చేయగలమా లేదా అనేది, ఆ ఫీజిబుల్ ఆర్ నాట్ అనేది వాటి యొక్క ఇట్ మీట్స్ ద ఎక్స్పెక్టేషన్, ఆ కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్ని మనం రీచ్ అవ్వగలమా లేదా అనేది. నెక్స్ట్ ఈ చెక్స్ ద రివ్యూస్, నెక్స్ట్ వీటి యొక్క ఇన్స్పెక్షన్స్, రివ్యూస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకునేది సాఫ్ట్వేర్ వ్యాలిడేషన్లో చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎవల్యూషన్లో లాస్ట్ సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ ఏం చేస్తాము, ద ప్రాసెస్ మొత్తం ఇంప్లిమెంటింగ్ ద ప్రాసెస్, మొత్తం టోటల్ ప్రాసెస్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ని యూజ్ చేసుకుని సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేసే ప్రాసెస్ అంతటిని సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ అంటాము. ఈ సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ మీదే మొత్తం సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ అనేది ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఎలా ఉంది, లాస్ట్ మెయింటెనెన్స్, దీని యొక్క మెయింటెనెన్స్, అప్డేట్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఎవల్యూషన్లోకి వస్తాయి. ఇవి 4 యాక్టివిటీస్. నెక్స్ట్ వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్యారడిజమ్స్. నెంబర్ ఆఫ్ ప్యారడిజమ్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్ మోడల్ అని, స్పైరల్ మోడల్ అని, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంటల్ మోడల్ అని, నెక్స్ట్ ఎజైల్ ప్రాసెస్ మోడలు, నెక్స్ట్ ఇలా చాలా ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ అంటే ఓల్డ్ మోడల్, ఫస్ట్గా వచ్చిన మోడల్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్. ఈ వాటర్ ఫాల్ మోడల్ గురించి, వాటర్ ఫాల్ ప్రాసెస్ మోడల్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ మోడల్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఇన్ 1970లో వాటర్ ఫాల్ ప్రాసెస్ మోడల్ అనేది వచ్చింది. ఈ వాటర్ ఫాల్ ప్రాసెస్ మోడల్ యొక్క మెయిన్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఇవి in the waterfall process model, the whole process of software development divided into separate phases. నెంబర్ ఆఫ్ ఫేజెస్లో, అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్లో ఉంటుంది. ఇన్ దిస్ ద అవుట్కమ్ ఆఫ్ వన్ ఫేజ్ యాక్ట్స్ యాజ్ ద ఇన్పుట్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్. ఓకే, ఒక ఫేజ్ దాటిన తర్వాత, ఒక ప్రాసెస్ దాటిన తర్వాత ఎనదర్ ప్రాసెస్ యొక్క ఇన్పుట్ ఏమవుతుంది, స్టార్టింగ్ ఆ ముందు జరిగిన ఫేజ్ అనేది నెక్స్ట్ ఫేజ్ యొక్క ఇన్పుట్ అవుతుంది.
ఇక్కడ డయాగ్రామ్ చూడండి. రిక్వైర్మెంట్ ఎనాలిసిస్, సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఇలా 7 స్టెప్స్లో జరుగుతుంది. ఈ 6 స్టెప్స్లో జరుగుతుంది. ఈ 6 స్టెప్స్లోనూ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఎనాలిసిస్ అనేది అంటే హౌ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసుకోవడం అనేది ఒక స్టెప్ తీసుకుంటే కనుక ఆ స్టెప్ని బేస్ చేసుకుని ఆ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ని తీసుకుని సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్, దాన్ని సిస్టము అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సాఫ్ట్వేర్ డిజైన్ సిస్టమ్ డిజైన్ అయిన వెంటనే నెక్స్ట్ ఫేజ్ ఏమవుతుందంటే ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్. ఇంప్లిమెంటేషను అంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క ఇంప్లిమెంటేషను అండ్ యూనిట్ టెస్టింగ్ అంటే యూనిట్ టెస్టింగ్ మీన్స్ యూనిట్ బై టెస్టింగ్, దట్ మీన్స్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనమాట. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్, మొత్తం హోల్ సిస్టమ్ని టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ డిప్లాయ్మెంట్, దాన్ని సాఫ్ట్వేర్ ఎవరు మన కస్టమర్ ప్రోడక్ట్లోకి కస్టమర్ ఎన్విరాన్మెంట్లోకి మనం చేంజ్ చేస్తాం. లాస్ట్ మెయింటెనెన్స్ అనేది మొత్తం మనం దీని యొక్క ఈ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్, దట్ మీన్స్ ఏంటంటే సెక్యూరిటీ అనమాట. ఓకే, రిక్వైర్మెంట్ ఎనాలిసిస్. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఎనాలిసిస్, ఆల్ పాసిబుల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సిస్టమ్ టు బీ డెవలప్డ్ ఆర్ క్యాప్చర్డ్ ఇన్ దిస్ ఫేజ్ అండ్ డాక్యుమెంట్ ఈజ్ ఏ requirement specification document. Okay, all possible requirements of the system to be developed or captured in this phase and document is a requirement specification document. Okay, ఇప్పుడు ఇందులో ఆల్ పాసిబుల్ రిక్వైర్మెంట్స్, మొత్తం రిక్వైర్మెంట్స్ అన్ని పాసిబుల్ రిక్వైర్మెంట్స్ని డెవలప్ చేసి అండ్ క్యాప్చర్ తీసుకుని డెవలప్మెంట్కి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ని క్యాప్చర్ చేసుకుని ఉంచి దాన్ని ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాం. ఈ డాక్యుమెంట్ని ఏమంటామంటే మనం రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటాం. ఈ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ అనేది జరుగుతుంది, సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్. సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్లో ఏంటంటే ద సిస్టమ్ డిజైన్ హెల్ప్స్ ఇన్ స్పెసిఫైయింగ్ హార్డ్వేర్ and system requirement and helps in defining the overall system architecture. Okay, the system design helps in specifying hardware and system requirement and helps in defining the overall system architecture. మనకు మొత్తం సాఫ్ట్వేర్కి సంబంధించిన సిస్టమ్ ఆర్కిటెక్చర్ అంతటిని ఈ సిస్టమ్ డిజైన్ హెల్ప్ చేస్తుంది. ఏంటి, హార్డ్వేర్ అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని డిఫైన్ చేస్తుంది ఈ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డిజైన్లో ఏం జరుగుతుంది, ద సాఫ్ట్వేర్ డిజైన్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫైయింగ్ అండ్ డిస్క్రైబింగ్ ద ఫండమెంటల్ సాఫ్ట్వేర్ డిజైన్ అబ్స్ట్రాక్షన్స్ అండ్ దేర్ రిలేషన్షిప్స్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు సిస్టమ్ డిజైన్లో మనకు హార్డ్వేర్ అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేస్తాము. సాఫ్ట్వేర్ డిజైన్లో మనకు ఫండమెంటల్స్ అబ్స్ట్రాక్షన్స్ అన్నీ అంటే మనం ప్రోడక్ట్కి కావాల్సిన ప్రోగ్రామింగ్ కావాల్సిన మొత్తం రిక్వైర్మెంట్స్ అన్నిటిని సాఫ్ట్వేర్ డిజైన్లో ఐడెంటిఫై చేసి డిస్క్రైబ్ చేస్తాము. ఐడెంటిఫైయింగ్ అండ్ డిస్క్రైబింగ్ ద ఫండమెంటల్ సాఫ్ట్వేర్ డిజైన్ అబ్స్ట్రాక్షన్స్ అండ్ దేర్ రిలేషన్షిప్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్. With inputs from the system design, the system is first developed in small programs called units, which are integrated in the next phase. Each unit is developed and tested for its functionality, which is referred to as unit testing. With inputs from the system design నుంచి వచ్చిన ఇన్పుట్స్ నుంచి the system is first developed in small programs. ఓకే,
ఆ సిస్టమ్ డిజైన్ నుంచి వచ్చిన మొత్తం డిజైన్ నుంచి సమ్ స్మాల్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసుకుంటాము. ఈ స్మాల్ ప్రోగ్రామ్స్ని యూనిట్స్ అంటాం. ఓకే, ద సిస్టమ్ ఈజ్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ స్మాల్ ప్రోగ్రామ్స్ కాల్డ్ యూనిట్స్ విచ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్. ఇవి నెక్స్ట్ ఫేజ్కి ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి, అంటే ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఈచ్ యూనిట్ ఈజ్ డెవలప్డ్, ఎవ్రీ యూనిట్ అంటే ఈ స్మాల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక్కో ప్రోగ్రాము ఎలా డెవలప్ అవుతాయంటే డెవలప్డ్ అండ్ టెస్టెడ్, డెవలప్ చేయబడి అండ్ టెస్ట్ చేయబడి ఫర్ ఇట్స్ ఫంక్షనాలిటీ, ఈ ఫంక్షనాలిటీ విచ్ ఆర్ రిఫర్ టు యాజ్ యూనిట్ టెస్టింగ్. ఈ ఫంక్షనాలిటీని ఇది యూనిట్ టెస్టింగ్కి రిఫర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ అంటే సింపుల్గా ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్లో మనకి సిస్టమ్ డిజైన్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని, అంటే ఇన్పుట్స్ అన్నింటినీ తీసుకుని దాన్ని స్మాల్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసుకుని వాటిని ఇంప్లిమెంటేషన్ చేసి అండ్ టెస్టింగ్ చేస్తాము. ఈ టెస్టింగ్నే, ఈ పీస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ యొక్క టెస్టింగ్నే యూనిట్ టెస్టింగ్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్. Integration and the system testing. All the units developed in the implementation phase are integrated into a system. After testing of each unit, post integration the entire system is tested for any faults and failures. Okay, అంటే ఇప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్ ఫేజ్ నుంచి వచ్చిన మొత్తం డెవలప్ చేయబడిన ఆల్ యూనిట్స్ అన్నిటిని సిస్టమ్కి ఇంటిగ్రేటెడ్ చేస్తాము. సిస్టమ్ కంటే ఒక ప్రోడక్ట్కి ఇంటిగ్రేట్ చేస్తాము. ఆ ప్రోడక్ట్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఈ మొత్తం ఆఫ్టర్ టెస్టింగ్, మొత్తం టెస్టింగ్ అయిన తర్వాత మొత్తం ఎంటైర్ సిస్టమ్ని టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేస్తాము ఏంటి, ఫాల్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి. మొత్తం ప్రాజెక్ట్ అంతా తయారైన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసుకుంటాము. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసి స్మాల్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసుకుని ఆ స్మాల్ ప్రోగ్రామ్స్ని మనం ఎవ్రీ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి టెస్టింగ్ చేస్తాం. ఓకే, ఈ టెస్టింగ్ అయిన తర్వాత మొత్తం ఆ అన్ని ప్రోగ్రామ్స్ని కాంకాటినేషన్ చేసి ఒక సిస్టమ్ కింద రెడీ చేస్తాం. ఆ సిస్టమ్ రెడీ చేసిన తర్వాత ఆ ఎంటైర్ సిస్టమ్ని మనం టెస్ట్ చేస్తాం. ఆ ఎంటైర్ సిస్టమ్స్ని ఏవైనా ఫాల్ట్స్, తప్పులు కానీ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటే, ఫాల్ట్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. ఇది నెక్స్ట్ ఫేజ్ ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్లో. ఓకే, నెక్స్ట్ deployment means, what is deployment? Deployment means once the functional and non-functional testing is done. అంటే ఫంక్షనల్, ఇప్పుడు మనం ఫంక్షనల్ గాను నాన్ ఫంక్షనల్ మీన్స్ ఏంటంటే ప్రోడక్ట్ ప్రోగ్రామింగ్ పరంగా మనం టెస్టింగ్ చేస్తే ఫంక్షనల్ టెస్టింగ్. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఇప్పుడు సిస్టమ్ టెస్టింగ్ అన్నాం కదా, ఎంటైర్ సిస్టమ్ టెస్టింగ్ అనేది నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లోకి వస్తుంది. వన్స్ ద ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఈజ్ డన్, ద ప్రొడక్ట్ ఈజ్ డిప్లాయిడ్ ఇన్ ద కస్టమర్ ఎన్విరాన్మెంట్ ఆర్ రిలీజ్ ఇన్ టు ద మార్కెట్. అంటే కస్టమర్ ఎన్విరాన్మెంట్లోకి ప్రోడక్ట్ని డిప్లాయ్ చేస్తాము అంటే పంపించేస్తాము. ఆర్ రిలీజ్ ఇన్ టు ద మార్కెట్ అంటే ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని తయారు చేసిన తర్వాత మొత్తం ఈ సిస్టమ్ టెస్టింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇవి టెస్టింగ్ అన్ని ఇంప్లిమెంటేషన్ అంతా అయిన తర్వాత మనం కస్టమర్ ఎన్విరాన్మెంట్కి చేంజ్ చేస్తాము. కస్టమర్ ఎన్విరాన్మెంట్ కంటే కస్టమర్ యొక్క కంప్యూటర్ సిస్టమ్ ముందుకి మనం ఎండ్ యూజర్, కస్టమర్ అంటే ఇక్కడ కస్టమర్ అన్నా ఎండ్ యూజర్ అన్నా క్లయింట్ అన్నా ఒకరే. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి ఇవ్వడమే సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీ ఏం చేస్తుందంటే మెయిన్ ఒక సాఫ్ట్వేర్ని టేకప్ చేస్తుంది. ఎక్కడి నుంచి, బయట ఏదైనా ఒక ఎండ్ యూజర్, ఒక క్లయింట్ దగ్గర నుంచి ఒక సాఫ్ట్వేర్ని గ్యాదర్ చేసి ఆ సాఫ్ట్వేర్ వాడి యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి టేకప్ చేసి దాన్ని సాఫ్ట్వేర్ని టేకప్ చేసి డెవలప్ చేసి మొత్తం ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ టెస్టింగ్ చేసి మొత్తం మెయింటెనెన్స్, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అన్నింటినీ చూసుకుంటూ దాన్ని కస్టమర్ ఎన్విరాన్మెంట్లోకి ఇవ్వడాన్నే మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అంటాం. ఓకే, మెయింటెనెన్స్ అనేది ఏంటి? దేర్ ఆర్ సమ్ ఇష్యూస్
which comes up in the client environment. To fix these issues, patches are released. Maintenance is done to deliver these changes in the customer environment. ఓకే, అంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అంతా చేసిన తర్వాత సమ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ ఇష్యూస్ని ఆ క్లయింట్ ఎన్విరాన్మెంట్లో, నాకు క్లయింట్ అన్నవాడు నాకు ఇలా కాదు ఇలా అని ఏదో సమ్ ఇష్యూస్ చెప్తే కనుక ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేసి, టు ఫిక్స్ దోస్ ఇష్యూస్ అండ్ ప్యాచెస్ ఆర్ రిలీజ్డ్. ప్యాచెస్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఎర్రర్ని రెక్టిఫై చేసే యాక్షన్స్ని ప్యాచెస్ అంటాం. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో మనం ఇప్పుడు డేటాబేస్లో కానివ్వండి, మన డెవలప్మెంట్లో కానివ్వండి, దేంట్లో అయినా సరే మనం ఒక ఇష్యూని రెక్టిఫై చేయడానికి యూజ్ చేసే యాక్షన్ని ప్యాచ్ అంటాము. ఓకే, ఆ ప్యాచ్ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఇష్యూ ఫిక్స్ అవుతుంది. టు ఫిక్స్ దోస్ ఇష్యూస్ ప్యాచెస్ ఆర్ రిలీజ్డ్. ప్యాచెస్ అనేవి రిలీజ్ చేస్తాము. మెయింటెనెన్స్ ఈజ్ డన్ టు డెలివర్ దీస్ చేంజెస్ ఇన్ ద కస్టమర్ ఎన్విరాన్మెంట్. ఈ మెయింటెనెన్స్ అనేది మనం కస్టమర్ ఎన్విరాన్మెంట్లో చేస్తాము. ఇది ఆల్ దీస్ ఫేజెస్, ఈ ఫేజెస్ అన్నీ కూడా ఆర్ టెస్టెడ్ టు ఈచ్ అదర్. ఆల్ దీస్ ఫేజెస్ ఆర్ టెస్టెడ్ టు ఈచ్ అదర్ ఇన్ విచ్ ప్రాసెస్ as seen as flowing steadily downward through the phases. The next phase is started only after the defined set of goals are achieved for previous phase and it's signed off. So the name is called waterfall model. In this model, phases do not overlap. That means ఈ ఫేజెస్ అన్నీ కూడా అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతున్న ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉందంటే ఒక ఫ్లోలో, అంటే ఆల్ దీస్ ఫేజెస్ ఆర్ టెస్టెడ్ టు ఈచ్ అదర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ సీన్ యాజ్ ఫ్లోయింగ్ స్టడీలీ. ఫ్లోగా సరిగ్గా చూస్తే కనుక డౌన్వర్డ్ త్రూ ద ఫేజెస్, ఒక దాని తర్వాత ఒకటి డౌన్వర్డ్ అవుతుంది. ఓకే, ద నెక్స్ట్ ఫేజ్ ఈజ్ స్టార్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ ద డిఫైన్ ది సెట్ ఆఫ్ గోల్స్ ఆర్ అచీవ్డ్ ఫర్ ప్రీవియస్ ఫేజ్. ప్రీవియస్ ఫేజ్ యొక్క గోల్స్ అండ్ సెట్ ఆఫ్ గోల్స్ని అచీవ్ చేసుకున్న తర్వాత, అంటే ఒక ప్రాసెస్ జరిగిన తర్వాత ఆ ప్రాసెస్ యొక్క ఒక ఫేజ్ యొక్క మొత్తం యాక్టివిటీస్ అన్నీ జరిగిన తర్వాత వాటిని ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్నాం. సో ఇది ఏంటంటే ఒక ఫ్లోలో, ఒక డౌన్వర్డ్ ఫ్లోలో ఉంది కాబట్టి ఈ డౌన్వర్డ్ ఫ్లోనే మనం ద నేమ్ ఈజ్ కాల్డ్ వాటర్ ఫాల్ మోడల్ అన్నాము. ఈ ఫేజ్ ఎవ్రీ ఫేజ్ మళ్ళీ ఓవర్లాప్ అవ్వదు, అంటే బ్యాక్ వెళ్ళదు. ఒకసారి డయాగ్రామ్ చూడండి. రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంది. రిక్వైర్మెంట్ అనాలిసిస్కి మనం ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కస్టమర్ చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకోవడాన్ని రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటాం. అనలైజ్ చేయడం అంటే విశ్లేషించడం. నెక్స్ట్ దాని నుంచి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ అయిపోయిందో మళ్ళీ రిపీట్ అనేది అవ్వదు. ఇందులో వాటర్ ఫాల్ మోడల్లో డు నాట్ ఓవర్లాప్ మీన్స్ రిపీటెడ్ ప్రాసెస్ అనేది జరగదు. వన్స్ ఒకసారి ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం మొత్తం రిక్వైర్మెంట్ అనాలిసిస్లో రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత అది ఒక ప్రాసెస్ అయిపోతుంది, ఒక ఫేజ్ అయిపోతుంది. ఆ ఫేజ్ తర్వాత సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ ఫేజ్ జరుగుతుంది. సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ జరిగిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్, ఇలా 1 by 1 ప్రాసెస్ జరుగుతుంది. తప్పించి మళ్ళీ బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్ తర్వాత ఎవరైనా వచ్చి మామూలుగా వేరే రిక్వైర్మెంట్ కస్టమర్ వేరే రిక్వైర్మెంట్ ఇస్తే కనుక మళ్ళీ బ్యాక్ అంటూ వెళ్ళదు. మొత్తం ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత అంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్, సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైను, ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగు, ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగు, డిప్లాయ్మెంటు, మెయింటెనెన్స్, ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఏదైనా కస్టమర్ వచ్చి అనదర్ రిక్వైర్మెంట్ కనుక ఇస్తే కనుక ఆ అనదర్ రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ ప్రాసెస్ జరగదు. వన్స్ ఒక్కసారి ప్రాసెస్ మోడలింగ్ జరిగిన తర్వాత అది we did not add the another requirements. ఓకే రిపీటెడ్ ప్రాసెస్ అనేది జరగదు. ఓకే, రిక్వైర్మెంట్ అనాలిసిస్లో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది
possible requirements, all possible requirements to the of the testing system to be developed. ఓకే, మన ప్రాజెక్ట్కి డెవలప్ చేయవలసిన ఆల్ పాసిబుల్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకుని దాన్ని ఒక రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాము సాఫ్ట్వేర్ అనాలిసిస్లో. నెక్స్ట్ సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్లో, సిస్టమ్ డిజైన్లో హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, ఆ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా డిఫైన్ చేస్తాం సిస్టమ్ ఆర్కిటెక్చర్లో, సిస్టమ్ డిజైన్లో. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డిజైన్లో వీ కెన్ ఐడెంటిఫైయింగ్ అండ్ డిస్క్రైబింగ్ ద ఫండమెంటల్ సాఫ్ట్వేర్ డిజైన్ అబ్స్ట్రాక్షన్స్ అన్నిటిని కూడా, వాటి రిలేషన్షిప్స్ అన్నిటిని కూడా మనం గ్యాదర్ చేసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ పేజ్లో అసలు ఆ సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంప్లిమెంట్ చేయడం ఎలా చేస్తాము, స్మాలర్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఆ స్మాల్ ప్రోగ్రామ్స్ని ఇక్కడ యూనిట్స్ ఎవ్రీ యూనిట్ని టెస్ట్ చేయడాన్ని ఈచ్ యూనిట్ ఈజ్ డెవలప్డ్ అండ్ టెస్టెడ్ ఫర్ ఇట్స్ ఫంక్షనాలిటీ, ఆ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయడాన్ని మనం యూనిట్ టెస్టింగ్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఇప్పుడు మొత్తం ఈ ఇంప్లిమెంటేషన్ అండ్ యూనిట్ టెస్టింగ్ ద్వారా వచ్చిన ప్రోగ్రామ్స్ మొత్తం అన్నిటిని కాంకాటినేట్ చేసి ఒక సిస్టమ్ కింద డెవలప్ చేసి, ఆ సిస్టమ్ డిజైన్ కింద డెవలప్ చేసుకుని దాన్ని ఒక సాఫ్ట్వేర్ కింద డిజైన్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఒకదానికొకటి ఇంటిగ్రేట్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్ మొత్తాన్ని దాని ఎంటైర్ సిస్టమ్ని టెస్ట్ చేస్తాము. ఆ ఎంటైర్ సిస్టమ్ని మనం ఎనీ ఫాల్స్ అండ్ ఫెయిల్యూర్స్, ఏమన్నా ఫెయిల్యూర్స్ ఉన్నాయేమో అని చెప్పేసి మనం సిస్టమ్ టెస్టింగ్ ద్వారా టెస్టింగ్ చేస్తాము. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అనేది ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎప్పుడైతే మన సిస్టమ్ టెస్టింగ్ అనేది జరిగిందో అంటే మొత్తం ప్రాజెక్ట్ అంతా, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంతా టెస్టింగ్ జరుగుతుంది. ఆ టెస్టింగ్ జరిగిన ఫాల్స్ అండ్ ఫెయిల్యూర్స్ అన్ని టెస్ట్ చేసుకుని ఆ టెస్టింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ థీమ్ ఏంటి, ఎవరి గోల్ ఏంటి, ఎవరి ప్రాజెక్ట్ యొక్క గోలు కస్టమర్ని సాటిస్ఫై చేయడం. ఓకే, ఇప్పుడు కస్టమర్ ఎన్విరాన్మెంట్లోకి, అంటే కస్టమర్ మీన్స్ క్లయింట్ ఎన్విరాన్మెంట్లోకి మనం మన యొక్క ప్రోడక్ట్ని డిప్లాయ్ చేస్తాము. వన్స్ ద ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఈజ్ డన్, ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంతా డన్ అయిన తర్వాత, చేసిన తర్వాత ద ప్రోడక్ట్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ద కస్టమర్ ఎన్విరాన్మెంట్కి చేంజ్ చేస్తాము. ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద మార్కెట్లోకి రిలీజ్ చేస్తాము ప్రోడక్ట్ అనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ ఏంటి, ఇప్పుడు మనం రిలీజ్ చేసిన తర్వాత ఏదైనా కస్టమర్ నుంచి ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేయడం అనేది ఒక ప్రాసెస్. there are some issues which comes up in the client environment నుంచి some issues వస్తూ ఉంటాయి. టు ఫిక్స్ దోస్ ఇష్యూస్, ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేసి అండ్ ప్యాచెస్ని రిలీజ్ చేస్తాము. ప్యాచెస్ మీన్స్ ఇక్కడ రెక్టిఫై ద ఇష్యూస్. ఓకే, దట్ యాక్షన్ ఈజ్ కాల్డ్ as ప్యాచ్. ఓకే, మెయింటెనెన్స్ ఈజ్ డన్ టు డెలివర్ దీస్ చేంజెస్. ఈ మనం మెయింటెనెన్స్లో ఏంటంటే ఈ చేంజెస్ అన్నిటిని మళ్ళీ కస్టమర్ ఎన్విరాన్మెంట్లోకి చేంజ్ చేస్తాము. సింపుల్గా ఏంటంటే మనం ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ని 6 phases మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత క్లయింట్ ఎన్విరాన్మెంట్లోకి మనం డిప్లాయ్ చేసిన తర్వాత ఒక ప్రాజెక్ట్ని ఆ క్లయింట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసిన తర్వాత క్లయింట్ అన్నవాడికి సమ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ ఇష్యూస్ని రెక్టిఫై చేయడానికి యూజ్ చేసే ఫేజ్ ఏంటంటే మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ అంటే వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ చూసుకోవడం, అంటే క్లయింట్ యొక్క మెయింటెనెన్స్ చూడడానికి మెయింటెనెన్స్ ఫేజ్లో చూస్తాము. ఇలాగా ఆల్ దీస్ ఫేజెస్ ఆర్ టెస్టెడ్ టు ఈచ్ అదర్. ఎవ్రీ ఫేజెస్ని టెస్ట్ చేసుకుంటూ వెళ్ళి విచ్ ప్రాసెస్ యాజ్ ఎలా ఉంటుందంటే ఫ్లోయింగ్ డౌన్వర్డ్గా ఉంటుంది. కాబట్టి త్రూ ద ఫేజెస్ అనే ద నెక్స్ట్ ఫేజ్ ఈజ్ స్టార్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ ద డిఫైన్ సెట్ ఆఫ్ గోల్స్ ఆర్ అచీవ్డ్ ఫర్ ప్రీవియస్ ఫేజ్ యొక్క గోల్స్ అన్నీ అచీవ్ అయిన తర్వాతే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది ఇది. అండ్ ఇట్స్ సైన్ ఆఫ్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఫేజ్ అనేది ప్రీవియస్ ఫేజ్ అనేది మొత్తం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ ఫేజ్కి సంబంధించి ఏ వర్క్ జరగదు. ఓకే, సో దీని నేమ్ ఈజ్ కాల్డ్ వాటర్ ఫాల్ మోడల్. అంటే ఒక వాటర్ వెళ్ళే ఫ్లోలో, అంటే కిందకి డౌన్వర్డ్లో వాటర్ ఎలాగ వెళ్తుందో అలాగా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. కాబట్టి దీన్ని వాటర్ ఫాల్ మోడల్ అంటాము. ఇన్ దిస్ మోడల్ ఫేజెస్ ఆర్ డు నాట్ ఓవర్లాప్. ఈ ఫేజెస్ అనేవి ఓవర్లాప్ అవ్వవు. ఇది ఓల్డ్ మోడల్. వాటర్ ఫాల్ మోడల్ అనేది
ఓల్డ్ మోడల్ అనమాట. ఇందులో ఇంకా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. స్పైరల్ మోడల్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంటల్ మోడల్, నెక్స్ట్ ఎజైల్ ప్రాసెస్ మోడల్, నెక్స్ట్ ఇలా చాలా ప్రాసెస్ మోడల్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ మోడల్. ఫస్ట్గా మా 1970లో వచ్చిన మోడల్ అనమాట ఇది. ఓకే, 1970లో ఫస్ట్ మోడల్. ఈ మోడల్ వచ్చింది. ఇది ఫస్ట్ మోడల్, సాఫ్ట్వేర్ ప్యారడిజమ్స్లో ఫస్ట్ మోడల్. ఓకే, దిస్ ఈజ్ మీ దగ్గర ఎవ్రీ స్టూడెంట్ దగ్గర కూడా మీకు కాలేజ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ని చూస్తూ ఈ వీడియో అండ్ ఆడియో క్లాసెస్ను వింటూ చూస్తూ ఉంటే మీకు ఫుల్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే.